భజే యేసుదేవం భజేహం భజేహం భజే యేసుదేవం భజే యేసుదేవం భజే దేవసూనం భజే యేసుదేవం భజే దేవసూనం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం భజేహం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం 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 భజే యేసుదేవం. భవద్రుధిరపాతం మదీయాత్మశరణం భవద్రుధిరపాతం మదీయాత్మశరణం భవత్శిలువ మరణం సకల పాపహరణం భవద్రుధిరపాతం మదీయాత్మశరణం భవత్శిలువ మరణం సకల పాపహరణం భవత్ పునరుత్థానం సకల విశ్వశరణం భవత్ పునరుత్థానం సకల విశ్వశరణం భజే విమల చరితం అహో వంద్య చరణం భజేహం భజేహం భజే విమల చరితం అహో వంద్య చరణం భజేహం 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 భజే యేసుదేవం. నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రశస్త నామంలో మహిమకరమైన యేసు నామంలో ఆహ్వానం పలుకుతూ ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి ప్రియమిత్రులారా, నేటి మన ధ్యానము కొరకు మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం మీద మనం చేస్తున్న పరిశోధన కొనసాగించడం కోసం ఎఫెసీ పత్రికలోకి వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. చిత్తగించండి దయచేసి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తప్పకుండా తీసి చూడండి, లేకపోతే వెళ్ళి బైబిల్ తెచ్చుకొని కూర్చోండి టీవీ ముందు దయచేసి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో మన ధ్యానములో ఆశీర్వదించి మనల్ని ధన్యులుగా చేయునుగాక. ఆమేన్ పలకండి. ప్రియమిత్రులారా, క్రైస్తవ సమాజము పట్ల, క్రైస్తవ విశ్వాసి పట్ల దేవుని గురి ఏమిటి, దేవుని లక్ష్యం ఏమిటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుండి, మనం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది క్రైస్తవులకు ఈ విషయంలో సరైనటువంటి అవగాహన లేదని చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఉన్నాను. రక్షణ అనగా అర్థం ఏమిటి? అసలు రక్షణ అంటే పాపక్షమాపణ పొందటం, నరకములో పడే ప్రమాదమే లేకుండా ఆ ప్రమాదాన్ని అధిగమించి తప్పించుకొని చచ్చిపోతే లేక ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎత్తబడ్డం ద్వారాను మరణము ద్వారాను మహిమలోకంలోకి వెళ్ళిపోతే ఇక యుగయుగములు దేవునితో ఉండడం. అక్కడ వ్యాధి కానీ మరణము కానీ కన్నీరు కానీ ఇతరత్రా ఏ విధమైన ఇబ్బందులు కానీ లేకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఆనందంగా జీవించటం, ఇది రక్షణ అనేది చాలామంది క్రైస్తవుల యొక్క అభిప్రాయము. ఇది నిజమే, కానీ సంపూర్ణ సత్యం కాదు. రక్షణ పొందిన వారెవరూ నరకానికి వెళ్ళరు.
యేసునందు విశ్వసించి మారు మనసు పొంది సువార్తను నమ్మి నీళ్లలో ముంచడము బాప్తిజము పొందిన వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు. దేవునితో సహవాసం కలిగి ఉండి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పిన ఆ 4 స్తంభాల మీద అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే 4 స్తంభాల మీద తన విశ్వాస జీవితాన్ని కట్టుకున్న వాడెవడు నరకానికి వెళ్ళడు. ఆయన శరణు జొచ్చిన వారెవరు అపరాధులుగా ఎంచబడరు, రక్షణలో ఉంటారు, మహిమలో ఉంటారు. నిజమే, కాదనడం లేదు, కానీ అది సంపూర్ణ సత్యం కాదు. ఇంకా చాలా ఉంది రక్షణ అనే అనుభవంలో. రక్షణ అనే అనుభవం యొక్క తుది మెట్టు, తుది మజిలి, మనం సాధించవలసిన, చేరుకోవలసిన లక్ష్యము ఏమిటంటే ఇదిగో ఇక్కడ మనకు కనబడుతుంది. మనమందరమును సంపూర్ణ పురుషుల మగు వరకు, మనమందరమును అంటే అపొస్తలులు మాత్రమేనా? కాదు. ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, సంఘ పెద్దలు మాత్రమేనా? కాదు. బైబిల్ కాలేజీలలో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ప్రసంగికులు మాత్రమేనా సంపూర్ణులయ్యేది? కాదు. మనమందరము అంటే అందరము అని అర్థం, ఎవరికి మినహాయింపు లేదని అర్థం. క్రైస్తవుడను, క్రైస్తవురాలను అనుకునే ప్రతి వ్యక్తి కూడా సంపూర్ణతను సాధించాలి, పర్ఫెక్షన్లోకి రావాలి, అల్టిమేట్ మెచ్యూరిటీలోకి రావాలి. తప్పదు, ఇది దేవుని చిత్తం. అందరము సంపూర్ణ పురుషులం కావాలి అనగా ఏమిటో చెబుతున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. సమానము అనేది సంస్కృతం నుండి పుట్టినటువంటి తద్భవమైనటువంటి మాట. తద్భవము, తత్సమములు ఉన్నవి తెలుగు భాషలో. తత్సమము అంటే సంస్కృతములోని ఒక పదముతో ఇది సమము అన్నమాట. తద్భవము అంటే సంస్కృతములో నుండి పుట్టిన తెలుగు మాట అని అర్థం. సంస్కృత భాషా జనితమైన ఆంధ్ర భాషా పదం, ఆంధ్ర భాషా శబ్దం అని అర్థం. అచ్చ తెలుగు మాట సాటి. అన్నం అంటే సంస్కృతం, అది తద్భవమే. తెలుగు భాష అన్నం కాదు, బువ్వ అనాలి. తెలుగు మర్చిపోయాం, అసలు తెలుగు కాలగర్భంలో కలిసిపోయింది. ఆంధ్రం మనం వాడుతున్నాం. ఆంధ్రం సంస్కృతాపభ్రంశం అన్నారు. సంస్కృత భాష అపభ్రంశమై ఆంధ్రం తయారైంది. అందులో తెలుగు ద్రవిడ భాష, సంస్కృతం ఆర్య భాష. ఈ ద్రవిడ ఆర్య సంస్కృతుల సమ్మేళనమే తెలుగు సంస్కృతి. అందుకు మనం చాలా రిచ్ కల్చర్ మనది. ఆంధ్రుల సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు చాలా సుసంపన్నమైనవి. అసలు భారతీయ సంస్కృతి మొత్తం సుసంపన్నమైపోయింది. ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం ద్వారా భారతీయ సంస్కృతి మొత్తం సుసంపన్నమైపోయింది. ఆ సుసంపన్న సంస్కృతిలో మనం పుట్టి ఆ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి పవిత్ర గ్రంథము బైబిల్ని మనం ధ్యానం చేయడం ద్వారా ప్రపంచంలోని మిగతా దేశాల వారి కంటే ఎక్కువ మనం బైబిల్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకు మనం దేవుని స్తుతించాలి. ప్రియులారా, అంశంలోకి వస్తారు. సమానము అనేది ఒక సంస్కృత భాషా జనితమైన మాట. తెలుగులో సాటి. ఎందుకు ఈ సమానం సాటి అని ఇన్నిసార్లు చెబుతున్నాడు ఈయన? ప్రసంగం మర్చిపోయాడా, మైండ్లో క్లారిటీ లేదా అని అనుకోకండి. ఆ ఇబ్బంది దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నాకు లేదు. 36వ సంవత్సరం సేవలో ఆత్మవశుడనై బోధిస్తూ ఉన్నాను. దేవుడే నడిపిస్తున్నాడు, మహిమ ఆయనకే చెల్లుతుంది. మీలో కొంతమంది ఇదివరకే వాసన పసిగట్టేశారు ఎటెళ్ళిపోతున్నాను నేను. సమానము అనే మాటకు తెలుగు భాషా పదం సాటి అనగానే మీలో కొంతమందికి స్ట్రైక్ అయింది. ఆదాము కొరకు దేవుడు హవ్వను తయారు చేసినప్పుడు సాటి అయిన సహాయము అన్నాడు. సాటి. ఆదాముకు హవ్వ సాటి. సంఘము క్రీస్తుకు సమాన సంపూర్ణత కలిగినది. ఈ రెండు సమానం.
ఎర్త్లీ డైమెన్షన్, భూలోక కోణములో చూస్తే భూలోకములో ఉన్నటువంటి ఆదాము, క్రీస్తుకు సాదృశ్యము ముంగురుత అయినటువంటి ఆదాము యొక్క భార్య హవ్వ, ఆదాముకు సాటి అయిన సహాయం. సహాయము అంటే అసిస్టెంటే కానీ సమానం. మళ్ళీ ఈ తిరకాసు చూడండి, తండ్రి అయిన దేవునికి యేసు సహకారి, కానీ తండ్రి అయిన దేవునితో సమాన స్థాయి కలిగినవాడు. ఒకప్పుడు సమాన స్థాయి, అవతార సమయంలో తగ్గించుకున్నాడు, మళ్ళీ ఆ సమాన స్థాయి పొందేశాడు. అదృశ్య దేవుని స్వరూపం క్రీస్తు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు, కానీ దేవునితో సమానముగా ఒకప్పుడు ఉండి అలాగ ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ఆ భాగ్యాన్ని వదిలి నీ కోసం నా కోసం మనిషి అయి పుట్టాడు, మరణించి మళ్ళీ తిరిగి లేచాడు. సహాయక స్థానములో ఉన్నంత మాత్రాన అవమానం అని భావించకూడదు. అది ఇక్కడ ఒక సప్లిమెంటరీ పాఠం, అసలు మెయిన్ పాఠం ఇది కాదు. ఒక పాఠం చెబుతూ మధ్య మార్గంలో అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్న పాఠాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. హవ్వ ఆదాముకు సహాయకురాలు, కానీ నంబర్ 2 పొజిషన్ అని అనుకోనక్కరలేదు. ఒక సంఘ కాపరి ఉంటాడు, సహాయక సేవకులు ఉంటారు. వాళ్ళు ఏదో తక్కువ స్థాయికి చెందినటువంటి, ఒక అధమ స్థాయికి చెందినటువంటి వాళ్ళని అవమానంగా భావించుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు సంఘంలో నియమం ఏమిటంటే, కింద స్థాయిలో ఉండి పనిచేస్తున్న వాడిని పై స్థాయిలో ఉన్నవాడు గౌరవించాలి, అతడి కాళ్ళు కడగాలి. ఇది క్రైస్తవ సంఘ నియమం. సహాయక స్థాయిలో ఉంటారు కానీ సమానం. హవ్వ ఆదాముకు సహాయకురాలు, కానీ ఆదాముకు సాటి. అలాగే సంఘము యేసుకు భార్య, యేసుకు సాటి అయిన సహాయము. దేవకుమారునికి, నాద శరీరునికి, దేవుని జనితైక కుమారునికి, దేవుని వాక్యమును నామము పెట్టబడినటువంటి ఆ దేవుని గొర్రెపిల్లకు, పునరుద్ధానునికి, ఆ విశ్వ చక్రవర్తికి, విశ్వసింహాసన వారసుడైన యేసునాథునికి క్రీస్తు సంఘ కన్యక భార్య సాటి అయిన సహాయకురాలవుతుంది. సహాయకురాలు అన్నంత మాత్రాన ఆయన తనకంటే తక్కువ స్థాయిలో పెట్టాడు అనుకోకండి. మనలను యేసుతో పాటు ఆయన సింహాసనము మీద తండ్రి కూర్చోబెట్టాడట. ఇదే ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే మనం కూర్చున్నాం. ఇక్కడ మీరు ఈనాడు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు, ఈ భూమి మీద మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో, ఈ గ్రహం మీద, ఈ లోకంలో, ఈ గడియలో ఈ మాటలు వింటూ మీరు ఎక్కడ కూర్చున్నారో, చాప మీద కూర్చున్నారో, సోఫాలో కూర్చున్నారో, ఎక్కడ కూర్చున్నారో కానీ ఆత్మలో మాత్రం మీరు యేసు ప్రక్కన కూర్చున్నారు. మీ పౌరస్థితి పరలోకంలో ఉంది. యేసు సింహాసనాసీనుడా, మీరు ఆయన ప్రక్కనే ఉన్నారు. సాటి అన్నాడు. ఇంతకు హవ్వ సాటి అయిన సహాయము అయింది. సాటి. అసలు ఆమె జీవితం ప్రారంభ దశలో ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆదాములో నుండి ప్రక్కటెముకను తీశాడు దేవుడు. ప్రక్కటెముక అంటే ఒక జానెడు ఉంటుంది ప్రక్కటెముక. ఈ జానెడు ప్రక్కటెముకను ఉన్న పళాన దేవుడు ఆ క్షణంలోనే ఆదాము ప్రక్కనే నిలబెట్టాడు అనుకోండి. 6 అడుగుల ఆదాము ప్రక్కన జానెడంతా పెళ్లి కూతురు. ఎందుకు పనికొస్తుంది? జేబులో వేసుకుని తిరగాలి అమ్మాయిని. భార్యగా పనికొస్తుందా? అసలు అతన్ని సుఖపెట్టగలుగుతుందా? అతనికి ఏమైనా సేవలు చేయగలుగుతుందా? వండి పెట్టగలుగుతుందా? కాళ్ళొత్తుతుందా? ఏం చేస్తుంది ఆ పిల్ల? 6 అడుగుల ఆదాము ప్రక్కన తొలి దశలో జారడంతో ఉన్నటువంటి ఆ చిన్న ఎముకను దేవుడు ఎలా చేశాడో, ఎలా నిర్మించాడో, ఎలా పెంచాడో తెలియదు, కానీ ఆ జానడంత ఎముక ఎదిగి 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 ఎదిగి
ఆదాము ప్రక్కన సరైన ఈడు జోడు చూడడానికి సరైన ఒడ్డు పొడుగు పర్సనాలిటీ సరైనటువంటి మానసిక పరిపూర్ణత కలిగి అన్ని విధాలా యోగ్యురాలైన భార్యగా ఎదిగింది. దేవుడు ఆమెను ఎదుగజేశాడు, పెంచాడు, చెక్కాడు, మలిచాడు. ఈనాడు రక్షణ పొందిన క్రొత్తలో మన అంతస్తు కూడా అలాగే ఉంటుంది. రక్షణ పొందిన ప్రారంభంలో మన ప్రారంభ ఆత్మీయ జీవిత స్థితి ఎలా ఉంటుందంటే 6 అడుగుల యేసయ్య ప్రక్కన జానడంత బ్రతుకు మనది. అసలు సరిపోం. మనం యేసు ప్రభువుకు భార్యగా మనం సరిపోం. ఎందుకు పనికిరాం. భార్య ఆయన ఇంట్లో పనికత్తిగా కూడా పనికిరాం. ఏదో ఒక షోకేసులో బొమ్మలాగా పెట్టుకోవాలంతే, ఎందుకు పనికిరాదు. అలాగుంటుంది సంఘం. మన జీవితం అలాంటిది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈమెకు జ్ఞానము ప్రసాదించి ప్రత్యక్షతనిచ్చి అన్ని అవయవాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు, అంతఃకరణములోని సకలమైన లక్షణాలు అన్నిటిని పెంచి పెంచి మలిచి చెక్కి అవసరమైన చోట ఉలిదెబ్బలు సుత్తదెబ్బలు వాడి అవసరమైతే కొలిమి శ్రమల కొలిమిని వాడి పరిశుద్ధపరిచి జ్ఞానము ప్రసాదించి ఒక పరిపక్వమైనటువంటి స్త్రీమూర్తిగా మనల్ని ఆయన పెంచుతూ ఉన్నాడు. ఇలాగూ సాటి అయిన సమానమైనటువంటి సంపూర్ణత మనము సంతరించుకోవాలని పరమ తండ్రి యొక్క ఉద్దేశం అని చెబుతూ ఈ సంపూర్ణత ఎలా వస్తుందో చెబుతున్నాడు. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం కావాలి. అది ఈనాటి సందేశం. ఈనాడు మనం లేఖనాల్లో చూస్తున్న పాయింట్. అది మనం చూడవలసిన పాయింట్. మనమందరమును సంపూర్ణ పురుషులం కావాలి. ఎలాగా సంపూర్ణ పురుషులం అవుతామంటే 2 విషయాలలో మనం ఏకత్వం పొందాలి. ఒకటి విశ్వాస విషయంలో ఏకత్వం, రెండవది దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం. ఈ 2 విషయాల్లో ఏకత్వం పొందాలి అన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఈ 2 విషయాలలో ఈనాడు క్రైస్తవ సమాజంలో ఏకత్వము లేదు అని అర్థం. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు అన్నాడు అంటే ఇప్పుడు ఐక్యత కలిగి నివసించడం లేదని అర్థం. నీ కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అన్నాడంటే ఇంకా ప్రవర్తన స్థిరపడలేదని అర్థం. వీరు ఏకత్వం పొందాలి అంటే అర్థం ఏంటి? ఏకత్వం లేదని అర్థం. ఈనాడు విశ్వాస విషయంలో ఏకత్వం లేదు. విశ్వాస విషయం అనగా మనము నమ్ముచున్న సిద్ధాంతముల విషయంలో, విశ్వాస విషయములు అంటే మనము విశ్వసించుచున్న విషయాలలో ఏకత్వం లేదు. యేసు ప్రభువు ఎవరో అనే విషయంలో కూడా ఏకత్వం లేదు. యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు గాడు అంటాడు ఒక ఆయన. యేసు ప్రభువు వారు సృష్టింపబడిన ఒక దేవదూతే కానీ ఆయన సృష్టికర్త గాడంటారు యెహోవా సాక్షులు. అసలు తండ్రి యేసే, కుమారుడు యేసే, పరిశుద్ధాత్మ యేసే, యేసుగాక ఇంకో దేవుడు ఎక్కడా లేడు అంటారు బ్రహ్మమైట్స్. ఇలాగ యేసును గూర్చి రకరకాల భిన్న అభిప్రాయములు ఉన్నవి. అసలు యేసు ఎవరు అనే విషయాన్ని డిస్కవర్ చేయాలి, మనం కనుగొనాలి. అసలు యేసు ఏమై ఉన్నాడని లేఖనం చెబుతున్నదో దానిని అందరూ నమ్మాలి. అందరూ నమ్మాలి, ఎవ్వరికీ మినహాయింపు లేదు. నాకు ఇలా తోచింది, నాకు ఇలా తోచింది, నాకు ఇలాగ అర్థమైంది, నేను ఇలాగే నమ్ముతాను అంటానికి వీలు లేదు. సిద్ధాంతాల విషయంలో కూడా ఏకత్వం లేదు. పరిశుద్ధాత్మను గూర్చి రకరకాల బోధలు ఉన్నాయి, రెండవ రాకడను గూర్చి రకరకాల బోధలు ఉన్నాయి, బాప్తిస్మాన్ని గూర్చి ఎన్నో రకాల బోధలు ఉన్నాయి. అసలు బాప్తిసం అక్కర్లేదని కొంతమంది అంటారు, చిలకరించాలని కొంతమంది, ముంచడం ఇవ్వాలని కొంతమంది, జెండా కింద దాటి వెళ్ళి ప్రమాణం చేయాలని కొంతమంది, అసలు బాప్తిసం ఎందుకండి విశ్వాసం ఉంటే చాలని కొంతమంది.
యేసు ప్రభు రెండవసారి రాడని కొంతమంది, వస్తాడు కానీ శ్రమల కాలం తర్వాతని కొంతమంది, అసలు శ్రమలు ప్రారంభం కాకముందే వస్తాడని కొంతమంది. రకరకముల సిద్ధాంతాలు, విశ్వాసాలు ఉన్నాయి. మనమందరము ఏకత్వము పొందాలి. ఎప్పుడైతే ఏకత్వము కలుగుతుందో, యావత్తు క్రైస్తవ సమాజం ఒకే సిద్ధాంతంలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు వధువు నిర్మాణము సంపూర్ణమవుతుంది. అంటే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా భూమి మీద ధ్వనించే సందేశం, భూమి మీద మారుమ్రోగుతూ ఉండే సందేశం ఏమిటంటే సకల డినామినేషన్ల క్రైస్తవులను ఐక్యపరిచే సందేశం, దుర్బోధలన్నీ పెకలించి వేసి సత్యబోధ ఏదో నిరూపించే సందేశం అంచె దినాల్లో భూమి మీద ప్రబలముగా వ్యాపిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. ఇదిగో ప్రభు మార్గము సరళము చేయండి అని అరణ్యములో కేక వేసిన యోహాను శబ్దము వలె, యోహాను స్వరము వలె అంచె దినాలలో యేసు రెండవ రాకడకు ముందు త్రోవలు సరళం చేయండి అనే ఒక సందేశం ప్రబలంగా ప్రపంచమంతా వినబడుతుంది. ఇంతకు ఆ ప్రవక్త ఎవరు అని మీరు అడగకండి, నేను చెప్పకూడదు. అసలు ఆ ప్రశ్న మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అంత్య దినాలలో వ్యక్తి ప్రాధాన్యత నశించి సామూహిక ప్రాధాన్యత అధికమవుతుంది. ఇది క్రీస్తు సంఘ నియమం. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉండేవాడు. మోషే ఒక వ్యక్తి, ప్రవక్త. సమూయేలు ఒక వ్యక్తి, ఒక ప్రవక్త. దావీదు ఒక ప్రవక్త, ఒక వ్యక్తి. కొత్త నిబంధనలో సంఘమే ఒక ప్రవక్త. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి సంఖ్యాకాండము 11వ అధ్యాయము దయచేసి 24 నుండి 29 వరకు ఉన్న వచన భాగాలు మీరు చదువుకోండి దయచేసి. దేవుడు మోషేకు చెబుతాడు, 70 మంది పెద్దలను నియమించు మోషే, నీకు భారం ఎక్కువైపోయింది, పని భారం ఎక్కువైందని. దేవుని మాట విని మోషే 70 మంది మనుష్యులను నియమించాడు. అందులో 2 పేరు ఎల్దాదు, మేదాదు. వాళ్ళు పాళెంలో ఉన్నారు, మోషే దగ్గరికి ఇంకా రాలేదు. లిస్టులో ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు, అక్కడే ప్రవచిస్తున్నారు. మోషే దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారన్నమాట. యెహోషువ కంప్లైంట్ ఇచ్చాడు, నా ప్రభువా ఆ 2 మనుషులు అక్కడే ప్రవచిస్తున్నారు, నీ దగ్గరికి రాకుండానే ప్రవచనాలు చెబుతున్నారు అని. అప్పుడు మోషే అన్నాడు, నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా యెహోషువ? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగాక అన్నాడు మోషే. మోషే ప్రార్థన, మోషే ఆశ ఫలిస్తుంది. భూమి మీద ఒకానొక తరము రాబోతోంది, ప్రవక్తల తరం. ప్రతి క్రైస్తవుడు ఒక ప్రవక్త, ప్రతి క్రైస్తవురాలు ఒక ప్రవక్త్రి. అందరూ సత్యాన్ని ప్రవచిస్తారు. ఒక వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. అంచె దినాల్లో ప్రవక్తల సమాజం ఒకటి తయారవుతుంది. వాళ్ళు అన్ని డినామినేషన్లను ఐక్యపరిచే సందేశాన్ని వ్యాప్తి చేస్తారు. ఆ సందేశమును వ్యాప్తి చేయడమే వధువుకు జరగవలసిన మంగళ స్నానములోని అత్యవసర పరిమళ ద్రవ్యం. వధువును మంగళ స్నానం చేయించాలి, నలుగు పిండి రుద్ది స్నానం చేయించాలి. వధువు సంఘానికి కావలసిన నలుగు పిండి ఏమిటంటే సత్యము నిరూపించే బోధ, అబద్ధ బోధలు పెకలించే బోధ, సత్యబోధలు అందరినీ ఏకము చేసే బోధ సంఘకన్యకు కావలసిన నలుగు పిండి. ఈ మంగళ స్నాన పరిమళ ద్రవ్యం మన ముందుకు వస్తోంది. గుర్తుపట్టండి. గుర్తుపట్టగలిగిన వాళ్ళు ధన్యులు, గుర్తుపట్టలేని వారు నిత్య మహిమ బహుమానాన్ని నష్టపోతారు. జాగ్రత్త పడండి. మంగళ స్నానానికి అవసరమైన పరిమళ ధూప ద్రవ్యాలు, పరిమళ తైలం, పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు సంఘంలోనికి పంపించబడుతున్నాయి. ఏది అసత్యమో నిరూపించి, ఏది సత్యమో నిరూపించి, స్థాపించి, ఆ సత్యబోధ అందరికీ తెలియజెప్పే ఆ ఉపదేశ క్రమం ఏదైతే ఉన్నదో
ఆ ఉపదేశ క్రమము ద్వారా వధూ సంఘము మంగళ స్నానం ఆచరించి సంసిద్ధురాలు సన్నద్ధురాలు అవుతుంది. అదే ఓఫీరు దేశపు బంగారం దానితో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రాజుగారి ప్రక్కన నిలబడుతుంది. పెళ్లి కుమార్తె సంఘమా, మంగళ స్నాన పరిమళ ద్రవ్యాలు నీ దగ్గరకు వస్తున్నాయి, స్వీకరించు. దేవుడు నీకు అటువంటి జ్ఞాన హృదయం అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ దినమున మీరు పంపించిన నీ దివ్య పరలోక సువర్తమానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ గంభీర స్వరం కొరకు నీకు వందనాలు. నీ వాక్యము నాలో మాలో అందరిలోనూ ఫలింపచేయండి. భూమి మీద నీ వధువును మీరు నిర్మాణము చేయుచుండగా నీకు సాటి అయినటువంటి సంఘముగా ఎదగడానికి మాకును సహాయము దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమిత్రులారా, నేటి మన ప్రసంగాన్ని, ఈ టీవీ మెసేజ్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి స్పాన్సర్స్ ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవులైనటువంటి తోట విజయ, వారి యొక్క భర్త గారు తోట సాంబాబు గారు, నా ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ కుమారుడు కుమార్తె వారు. సిస్టర్ విజయ, తోట విజయ యొక్క బర్త్డే సందర్భంగా వారి కుమారుడైనటువంటి ప్రశాంత్ తోట తన కుటుంబం ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేశారు. అలాగే సహోదరి విజయ యొక్క చిన్న కుమారుడు ప్రశాంత్, పెద్ద కుమారుడు బ్లెసన్. ఆ బ్లెసన్ అనే బాబుకు ఒక కుమారుణ్ణి దేవుడిచ్చాడు 5 మాసాల క్రితం. ఆ చిన్న కుమారుడి పేరు పాల్ రిచర్డ్సన్. సాంబాబు గారు విజయమ్మ యొక్క కుటుంబంలో దేవుడిచ్చిన ఈ వరం పాల్ రిచర్డ్సన్ని బట్టి దేవునికి కృతజ్ఞతగా, అలాగే సహోదరి విజయ యొక్క బర్త్డే సందర్భంగా ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేయబడింది. వారి కుటుంబమును దేవుడు ఆశీర్వదించి మరింత అధికమైనటువంటి మహిమతో ప్రభావంతో నింపి తన సాక్షులుగా వాడుకునుగాక. మే గాడ్ బ్లెస్ సిస్టర్ విజయ అండ్ హర్ ఫ్యామిలీ. సహోదరి విజయ తన కుటుంబం కొరకు మనం ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సహోదరి విజయ యొక్క బర్త్డే సందర్భంగా వారు చేసిన ఈ సత్కార్యము కొరకు నీకు వందనాలు. వారి ద్వారా పంపిణీ చేయబడుతున్న, ప్రసారం చేయబడుతున్న సందేశం ద్వారా వేలాది మంది రక్షణ పొందుటకు ఆ ఆశీర్వాదములు సహోదరి విజయ నిదాసురాలు కుటుంబానికి, శాంబాబు గారి కుటుంబానికి సంక్రమింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బర్త్డే శుభములన్నీ సహోదరి విజయపై కుమ్మరించండి. ఇలాంటి బర్త్డేస్ అనేకము చూస్తూ మీరు అక్కడి వరకు భూమి మీద బలవంతురాలై ఆ బిడ్డ గొప్ప కార్యాలు చేసేందుకు సహాయం చేయండి. వారి పెద్ద కుమారుడు బ్లెస్సన్కు మీరు ఇచ్చినటువంటి పాల్ రిచర్డ్సన్ అనే శిశువు కొరకు నీ వందనాలు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడి జీవితంలో స్థిరపడి నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110044. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.